ఇట్లా ఆనియన్స్ ఇట్లా దూరగా అయిపోయినాయి కదా, చూసారు కదా. ఇప్పుడు మసాలా పైన అల్లం వేసుకోవాలి. అల్లం పచ్చగా దంచుకున్న అల్లం వేసుకోవాలి. తర్వాతకి పసుపు వేసుకోవాలి. గుడ్ల పులుసు చేస్తున్నా కదా, అంటే గుడ్ల పులుసు కొంతమందికి రాదు, కానీ నా స్టైల్లో అయితే ఈజీగా అవుతుంది. దీన్ని బాగా అక్కడిక్కడ బాగా కలుపుకోవాలి. నేనైతే ఇప్పుడైతే చింతపండు దీన్ని బాగా పిసుకోవాలి. మరీ ఎక్కువ చింతపండు వేసుకోవద్దు. మరీ ఎక్కువ చింతపండు వేసుకున్నాం అనుకో లేదు ఇలా బాగా చూడండి, రసం అనేది బాగా ఉండాలి. మరీ పులుపు ఎక్కువ కావద్దు, లైట్గానే ఉండాలి. చూడండి ఇలా అయిపోయింది కదా. ఇందులోకి కొంచెం పసుపు అది కారం వేసుకోవాలి. మనం కారం కొంచెం తగినంత ఉంటే బాగుంటుంది. నేనైతే 2.5 స్పూన్ వేసుకుంటా, ఎందుకంటే బాగుంటుంది మా ఇంట్లో కారము, అందుకని.